వాక్యూమ్ క్లీనర్ ఈరోజు మనం చాలా సింపుల్గా వాడేస్తున్నాం. వాక్యూమ్ క్లీనర్ డస్ట్ లాగడానికో లేకపోతే ఇంట్లో మ్యాట్స్ క్లీన్ చేయడానికో వాక్యూమ్ క్లీనర్ మనం వాడుతున్నాం కదా. దాని ప్రయత్నం ఆయన చేసిన ప్రయత్నం చేస్తా 5126 సార్లు ప్రయత్నం చేసాడంట. దేని చేయడానికి? వాక్యూమ్ క్లీనర్ తయారు చేయడానికి. ఒకసారి చేస్తే ఫెయిల్ అయ్యాడు, 2 సార్లు చేస్తే ఫెయిల్ అయ్యాడు, 3 సార్లు చేస్తే ఫెయిల్ అయ్యాడు. కానీ 5126 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి ఆయన. ఎన్నిసార్లు? 5126 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి. కానీ 5127 సారికి అదేమైంది తెలుసా? సక్సెస్ అయింది. ఇంకో మాట చెప్పనా, ఈరోజు అదే జేమ్స్ అనే వ్యక్తి మీకు తెలుసా ఒక సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ ఏంటంటే డైసన్ ప్రైవేట్ లిమిటెడ్. ఏంటండి? డైసన్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ డైసన్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సంవత్సరపు ఆదాయం తెలుసండి, వార్షిక ఆదాయము 75,300 కోట్లు. హలో, 75,300 కోట్ల రూపాయలు ఈరోజు సంవత్సరానికి ఆ కంపెనీ చూస్తుంది. కానీ ఈరోజు చూస్తున్న ఈ ఆదాయం 75,300 కోట్లు ఈరోజు చూస్తుంది. కానీ దాని వెనక 5,126 సార్లు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో ఒకసారి ప్రార్థన చేస్తాం, జరగకపోతే ఆపేస్తాం. రెండోసారి ప్రార్థన చేస్తాం, జరగకపోతే ఆపేస్తాం. మూడోసారి ప్రార్థన చేస్తాం, తర్వాత ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నాకు ఏ ఫలితం లేదు. మరి ఈయన జేమ్సన్ అయిన వ్యక్తి వాక్యూమ్ క్లీనర్ తయారు చేయాలనుకున్నప్పుడు, దాని ప్రొడక్ట్ తయారు చేసినప్పుడు 5,126 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ 5,127 సార్లు ఏమయ్యాడు? సక్సెస్ అయ్యాడు. కానీ తను అనుకున్న పని చేయడానికి ఎక్కడ కూడా వెనకాళ్ళ. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా దాని గురించి విన్నా. వినయం కేర్ అనే వ్యక్తి బైబిల్ తయారు చేస్తున్నప్పుడు, తర్జుమా చేసి ప్రింట్ చేస్తున్నప్పుడు ఎన్నో ఫెయిల్యూర్స్ ఆయన కూడా చూశాడు. బిడ్డ చనిపోయాడు, భార్య చనిపోయింది, పాతి పెట్టడానికి ఎవరు కూడా లేరు. కానీ ఫెయిల్యూర్స్ వెనకాల ఈరోజు గొప్ప సక్సెస్. చెప్పండి, ఈరోజు ప్రతి క్రైస్తవుడి చేతిలో బైబిల్ ఉంది. వినయం కేర్ ఆ దినాన నా దేశం కాదు, నా భాష కాదు, నా ప్రజలకు కాదు, నువ్వు ఎంతో కోల్పోయాను అనుకుని ఆ దినాన తన దేశాన్ని తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ప్రపంచంలో ఆయా భాషలో మాట్లాడే వారి చేతిలో ఈ బైబిల్ వచ్చేది కాదు కదా.